మనకు అనుకోకుండా ఏదైనా దెబ్బ తగిలినా గబుక్కుని కింద పడినా అమ్మ అంటాం. అదే మన మీదకి ఏదైనా వస్తుంటే సడన్గా ఐస్ క్లోజ్ చేస్తాం అండ్ రియాక్ట్ అవుతాం ఇమ్మీడియట్గా. అంటే మన మైండ్ సిగ్నల్ ఇస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం మీకు తెలుసు, అసంకల్పిత ప్రతీకార చర్య, స్పాంటేనియస్ రిప్రైజల్. కట్ చేస్తే సేమ్ ఇది జెంట్స్కి వర్తిస్తుందండి. అంటే అమ్మాయిని చూడగానే ఇది అలా ఆటోమేటిక్గా కళ్ళు వాళ్ళ వైపుకి వెళ్ళడం అనేది ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. అది స్పాంటేనియస్గా జరుగుతుంది, అంతేగాని ప్రీ ప్లాన్డ్ కాదు. వాళ్ళకి కావాలని చేసేది కూడా కాదు. అది అంతే, అది ఒక హార్మోన్స్ అలా డిజైన్ చేయబడ్డాయి. అసంకల్పిత ప్రతీకార చర్య అంతే. అది ఇన్ కేస్ 80% జెంట్స్ అలానే ఉంటారండి పాపం. వాళ్ళకి కావాలని అయితే చేసేది కాదు. బట్ 20% వాళ్ళు ఫాలో అవుతారు, నెంబర్ తీసుకుంటారు, కాంటాక్ట్ అవుతారు, రిలేషన్ మెయింటైన్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, కాదంటలేదు. బట్ అలా చేస్తే తప్పు. స్పాంటేనియస్ రిప్రైజల్లో వాళ్ళకి ఇట్స్ ఆటోమేటిక్ అనమాట. అది అలా వస్తూ ఉంటే, వాళ్ళు ఎవరైనా అలా వస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఐస్ వెళ్ళిపోతాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకొని ఏ అమ్మాయినో ఒక రిలేషన్లో కొంచెం పొసెసివ్నెస్ చూపించినా లైట్ తీసుకొని రిలేషన్ కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. ద ఫస్ట్ పాయింట్, ఈగో హర్ట్ అవ్వడం అనేది క్రిటిసైజింగ్ వల్ల వస్తుంది. సో ఈ చిన్న విషయం అనమాట. ఇక్కడ మీరు కరెక్ట్గా ఆలోచిస్తే, వాళ్ళు చూసారని వాళ్ళని బ్లేమ్ చేయడం, నువ్వు అలా చేస్తావని ఫోర్స్ చేయడం అలా చేయకుండా ఉంటే, మీరు ఆ విషయంలో అర్థం చేసుకొని పొసెసివ్నెస్ చూపించినా మళ్ళీ నార్మల్ అయిపోయి వాళ్ళతో హ్యాపీగా ఉంటే చాలా రిలేషన్స్ బెటర్గా ఉంటాయండి. ఎప్పుడైతే ఒక బంధంలో ఇద్దరి మధ్య ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయితే అండ్ ఎవ్రీ టైం ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటే ఆ బంధం స్టాండ్ అవ్వదండి. సో ఏ బంధం నిలవాలన్నా ఆ రిలేషన్లో సాక్రిఫైసెస్ చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. పొసెసివ్నెస్ కూడా కావాలి, బట్ కొన్ని విషయాలు లైట్ తీసుకోవాలి ఇలాంటి అసంకల్పిత ప్రతీకార చర్యల వల్ల.